హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునే విధంగా సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి ఒక బ్యాంక్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఫీజు కానీ, ఎగ్జామినేషన్ కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగలేదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. దీనికి సంబంధించిన ప్రైస్ అనేది హైక్ అవుతుంది. మెగా బంపర్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు 12 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా సాధన లాంటి ప్రాక్టీస్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి. అలాగే పీవైక్యూ సెషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే డైలీ క్విజ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ యొక్క క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా డైలీ ఎంసీక్యూ క్లాసెస్లో కూడా మీరు తెలంగాణకి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్లాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు ఇక్కడ కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్వైజర్స్కి సంబంధించి కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి రీజియన్ల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీరియల్ నెంబర్ 17 చూసుకున్నట్లయితే రాజమండ్రి రీజియన్ కింద 2 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత సీరియల్ నెంబర్ 24 చూసుకున్నట్లయితే తిరుపతి రీజియన్ కింద 2 పోస్టులు అయితే విడుదల చేశారు. ఇందులో ఒక పోస్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్కి, మరొక పోస్టు చిత్తూరు డిస్ట్రిక్ట్కి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి నెల 12వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. చిత్తూరు అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆ 2 సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి, అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి కూడా చెప్తాను. సో ముందుగా చిత్తూరు, తిరుపతి నుంచి వచ్చినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నెల 12వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. 15,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఇస్తారు. మిగిలినటువంటి 10,000 రూపాయలు వేరియబుల్ శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఆ వేరియబుల్ శాలరీ అంటే ఏంటో కూడా చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది ఈ నెల 12వ తేదీలోపు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకరు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఫర్ యంగ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఫ్రెషర్స్ కూడా, ఎటువంటి ఈ యొక్క బ్యాంకుల్లో పనిచేయనటువంటి వారు కూడా, అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు. 21 to 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు. ఎవరైతే MSc, BE, MCA, MBA చేశారో వారికి ప్రిఫరెన్స్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 65 ఇయర్స్. సో ఇక్కడ 21 to 45 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, పర్టికులర్ క్యాండిడేట్స్ సేమ్ డిస్ట్రిక్ట్ నుంచి కనుక లేకపోయినట్లయితే దానికి సంబంధించి పక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వారిని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ద క్యాండిడేట్స్ మే బీ సెలెక్టెడ్ ఫ్రమ్ ది అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ డయలెక్ట్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కాబట్టి మనకి, సో తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 12 మంత్స్ ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి మీ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని పెంచే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీ అయితే ఉంటుంది. ఆ ఫిక్స్డ్ అమౌంట్ శాలరీ వచ్చేసి 15,000 రూపాయలు అయితే, వేరియబుల్ అమౌంట్ ఆఫ్ శాలరీ వచ్చేసి 10,000 రూపీస్. ఈ వేరియబుల్ అమౌంట్ ఆఫ్ శాలరీ కనుక ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మీకు స్కోరింగ్ అనేది ఇస్తారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఆ స్కోరింగ్ 30 to 39 ఉంటే 4,000 రూపీస్ ఇస్తారు. 40 to 49 అయితే 5,000 ఇస్తారు. ఇలాగ 90 to 100 వరకు ఉంటే 10,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి అప్లై చేయాలనుకున్నటువంటి వారు విత్ ఇన్ ద డేట్ టైంలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకి ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు, ఎగ్జామినేషన్ కానీ ఏమీ లేదు. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారిని దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో స్క్రూటినీ చేసి ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దీనికి సంబంధించి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
మరొక నోటిఫికేషన్ వచ్చేసి సీరియల్ నెంబర్ 17 కింద మనకి రాజమండ్రి రీజియన్ నుంచి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి నెల 11వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్స్ని ఒకసారి చూద్దాము. ఇది రాజమండ్రికి సంబంధించినటువంటి సూపర్వైజర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ 15,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీ, 10,000 రూపీస్ వేరియబుల్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఏజ్ లిమిట్ కూడా సేమ్ 21 to 45 ఇయర్స్ మధ్య ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి సర్కిల్ కింద ఒకటి, కాకినాడ సర్కిల్ కింద ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పర్టికులర్ క్యాండిడేట్స్లో ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోకపోతే పక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ని తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ చదవడం రాయడం వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఈ రోజు అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ అక్కడ మనకి అక్కడ వెబ్సైట్లోనేమో ఈ నెల 11వ తేదీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి మెన్షన్ చేసింది కూడా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 11వ తేదీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఈ డేట్స్ లోపు సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ ఫామ్స్ అలాగే వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.